సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఆసియన్ సినిమాతో కలిసి ఏఎంబీ సినిమాస్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఏఎంబీ సినిమాస్ సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా ఏదైనా అందులో ఒక్కసారైనా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేవారు చాలామంది ఉన్నారు. ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఏఎంబీ సినిమాలో మంచి వసూలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. మహేష్ బాబు బ్రాండ్తో పాటు సూపర్ స్టార్ ఇమేజ్కి తగ్గట్లుగా ఏఎంబీ సినిమాస్ను సూపర్ ఆంబియన్స్తో రూపొందించారు. అక్కడ వాతావరణంతో పాటు స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఇలా ప్రతి ఒక్కటి ఆహా ఓహో అన్నట్లుగా ఉంటుంది. అందుకే హైదరాబాద్ నలుమూల నుంచి ఏఎంబీ సినిమాలు చూసేందుకు వెళ్తారు. ఇప్పుడు ఏఎంబీ సినిమా వారి రెండో అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్లో సినిమా థియేటర్లు అనగానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గుర్తుకొస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ మహేష్ బాబు ఆసియన్స్ వారితో కలిసి మరో ఏఎంబీ సినిమా నిర్మాణం చేపట్టాడు. ఇప్పటికే నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక ఇంటీరియర్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. సంక్రాంతి సీజన్ వరకు ఏఎంబీ సినిమాస్ను ప్రేక్షకులకు అందించేందుకు గాను చకచకా పనులు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఉన్న ఏఎంబీ సినిమాస్కి అడ్వాన్స్ టెక్నాలజీ, సరికొత్త సౌండ్ సిస్టంతో మల్టీప్లెక్స్ను రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ థియేటర్ గురించి స్థానికంగా కుప్పలు తెప్పలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మల్టీప్లెక్స్లో 7 బిగ్ స్క్రీన్లు ఉండబోతున్నాయని స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది. ఇక 2026 సంక్రాంతికి ఈ మల్టీప్లెక్స్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను ఆసియన్ సినిమాస్ వారు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్లకు మంచి ఆదరణ లభిస్తుంది కనుక ఏఎంబీ సినిమాస్ కొత్త బ్రాంచ్ ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని సినిమా ప్రియులు నమ్మకంగా చెప్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న ఇతర థియేటర్లు మల్టీప్లెక్స్లతో పోల్చితే మహేష్ బాబు నుంచి రాబోతున్న ఏఎంబీ సినిమాస్ ఖచ్చితంగా అన్ని విధాలుగా అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు అత్యాధునిక హంగులు ఉంటాయనే విశ్వాసం వ్యక్తమవుతుంది. ఇక అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీలతో సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు ఏషియన్ సినిమాస్ వారు ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటారు. ఏఎంబీ సినిమాస్తో ప్రేక్షకులు మరింతగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ మల్టీప్లెక్స్లో మొదటగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా స్క్రీనింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అదే సంక్రాంతికి విడుదల కాబోతున్న అన్ని సినిమాలు ఈ మల్టీప్లెక్స్లో స్క్రీనింగ్ అయ్యే అవకాశాలున్నాయి. 7 స్క్రీన్లు కనుక ఖచ్చితంగా రోజులో దాదాపుగా 30 నుంచి 40 షోలు అయినా వేసే అవకాశాలుంటాయి. కనుక ఒక్క ఈ మల్టీప్లెక్స్ నుంచే సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ₹1 కోటి పైగా వసూలు వచ్చే అవకాశం ఉందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి సినిమాతో మహేష్ బాబు కొత్త మల్టీప్లెక్స్ జర్నీ మొదలు కాబోతున్న నేపథ్యంలో రెండింటి ఫలితం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.